చిన్ని, ఏంటి సండే స్పెషల్? ఈరోజు మన నెల్లూరు స్టైల్ నాటుకోడి పులుసు విత్ రాగి సంగటి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కడుగు పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 to 5 విజిల్స్ అనేది రానివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం కొంచెం కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు కొంచెం డీప్ రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆనియన్స్, మిర్చి, టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, మిర్చి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని తర్వాత కొంచెం టొమాటో ప్యూరీ వేసుకొని అలాగే మనం ముందుగానే ఉడకపెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు ఉంచుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ. అలాగే ఇప్పుడు రాగి ముద్ద కోసం ఒక 4 to 5 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని మనం ముందుగానే ఉడకపెట్టుకున్న బియ్యంలో వేసుకొని ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని దించుకుంటే రాగి ముద్ద రెడీ. ప్లేట్లో కొంచెం రాగి ముద్ద అలాగే దాని మీద నాటుకోడి పులుసు వేసుకొని తింటే సూపర్ అంతే. రెసిపీ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.